ఆమెను చూసి నేను నిన్ను వివాహం చేసుకుంటా అంటాడు. వాసన వివాహం చేసుకుంటా అంటే సరే చేసుకొని ఆయన, కానీ మా నాన్నగారిని అడుగు అంటది. మా నాన్నగారి దగ్గరికి పోయి అడిగితే, అయ్యా నీకు ఒక కుమారుడు ఉన్నాడు అంటున్నావు, భార్య లేదంటున్నావు, భార్య ఉండాలేమే కానీ మరి ఆ కుమారుడు పెద్దగైనాక ఆ కుమారుడు పుట్టిన వాళ్ళందరూ రాజ్యం వెళ్తారు. అప్పుడు నా బిడ్డ అన్యాయం కదా, నా బిడ్డకు పుట్టిన పిల్లలందరినీ నువ్వు ఏ రోడ్డు పాల్లో చేసేస్తే ఎట్లా? అప్పుడు ఆడు బాగా వీరుడు అసలే నీ కుమారుడు, వీళ్ళందరినీ సంహరిస్తే వీళ్ళని ఏమన్నా చేస్తే. కాబట్టి నాకు ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. అందుకని నేను మరి దాని గురించి ఇంకేదన్నా కేర్ ఇంకేదన్నా ఆలోచించండి మహారాజా, నేను ఇస్తా బిడ్డను, కానీ అసలే ఇయ్యను అనడం తప్పు కదా. ఇస్తా కానీ ఆమెకి ఈయనకి ఇద్దరికి సరిసగం రాయండి అని అంటే పోతుంది. అట్లా కాకుండా మొత్తము నా పిల్లలకి, నా బిడ్డ పిల్లలకే ఆస్తి మొత్తం రావాలి అంటాడు ఆ తండ్రి. ఓహో అట్లా నానేసి పొగొస్తుంది.